ప్రశ్నారావణ్ పేరులో ప్రశ్న ఉంది, కానీ మాటల్లో బూతు ఉంది. మాటల వెనకాల కుట్ర దాగి ఉంది. ఈ కారణం చేతనే ప్రశ్నారావణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం పోలీసులు మొన్న అర్ధరాత్రి పూట హైదరాబాద్ వచ్చి మరి ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం మీ అందరికీ ఐడియా ఉంది కదా. ఈరోజు కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ప్రశ్నారావణ్ విచారణ కొనసాగింది. అయితే విచారణ జరుగుతుంది అని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అయితే పోలీసు విచారణలో కూడా ఈ ప్రశ్నారావణ్ పెద్దగా పోలీసులకి సహకరించలేదట. పైగా ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులతో దురుసుగా కూడా ప్రవర్తించాడు అనేది మీడియా రిపోర్టు. ఇది పక్కన పెడితే ఆ ప్రశ్నారావణ్ని కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో వైద్య పరీక్షల కోసం పెద్ద ఎత్తున గుమిగూడినటువంటి జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో ఈ ప్రశ్నారావణ్ మీద దాడి చేశారు. పైగా ఏ వైపుగా అయితే ఇతన్ని అంటే ఏ దారి గుంట ప్రశ్నారావణ్ తీసుకెళ్తున్నారో ఆ దారి వెంబటి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రశ్నారావణ్ని వెంబడించారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి దారి కూడా మళ్లించి మొత్తానికి ప్రశ్నారావణ్ను వైద్య పరీక్షలు చేపించి కోర్టు ముందు హాజరుపరిచారు అనేది ఇప్పుడు మీడియా రిపోర్ట్. ఇప్పుడు నిజానికి జనంలో తిరుగుబాటు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం, కోడిగుడ్లతో దాడి. మామూలుగా అయితే దాడిని మనం ఖండించాలి, దాడి కరెక్ట్ కాదు, దాడి ఎవరి మీద ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కానీ ఈ పరిస్థితికి కారణమైంది ఏంటి? ప్రశ్నారావణ్ నోరు, అతను మాట్లాడిన బూతులు. అతను ప్రశ్నించుంటే అతన్ని కేవలం వ్యతిరేకిస్తారు తప్ప అతని మీద దాడి చేయరు. కానీ దాడి చేసేంతగా రెచ్చగొట్టేంతగా జనాన్ని మాట్లాడింది ప్రశ్నారావణ్. అక్కడ జనసేన కార్యకర్తలు అడుగుతుందల్లా ఏంటి అంటే, కులాల మధ్య గొడవలు పెట్టేలాగా, మతాల మధ్య గొడవలు పెట్టేలాగా, వర్గాల మధ్య గొడవలు పెట్టేలాగా, సమాజంలో శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేసేలాగా మాట్లాడటం ఏమిటి? పద్ధతిగా మాట్లాడొచ్చు, ఒక విషయాన్ని చాలా పద్ధతిగా కమ్యూనికేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఆయన పేరులో ప్రశ్న అని పెట్టుకున్నాడు. ప్రశ్నిస్తే ఎవరికీ బాధ లేదు, విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ బూతులతో తిరితేనే జనంలో ఈ కోపం వస్తుంది. అలాగని జరిగిన దాడి నేను సమర్థించలేను. కోడిగుడ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారట, ఇది సమర్థనీయం కాదు. అదే క్రమంలో జర్నలిస్టులమైనటువంటి మనం ఒక విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయొచ్చు, ఇంకొక రాజకీయ పార్టీని వ్యతిరేకించవచ్చు, రాజకీయ నాయకుడిని వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, తప్పు కాదు. కానీ ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ దానికి ఒక పరిధి ఉంది. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛకు ఒక పరిధి ఉంది. పరిధి లేదని అనుకుంటే తప్పు. ఏ బట్టలు వేసుకోవాలనేది మన ఇష్టం, కానీ బట్టలు ఇప్పుకొని తిరుగుతామంటే ఏమంటారు? అది న్యూసెన్స్ అవుద్ది. అవునా కదా? ఇప్పుడు ఈ న్యూసెన్స్ చేశాడనే ప్రశ్నారావణ్ మీద జనం తిరుగుబాటైనా, జనసేన కార్యకర్తలు తిరుగుబాటైనా, పోలీసులు అరెస్ట్ అయినా అందులో భాగమే. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.